నమస్తే అందరికీ, నేను భార్గవ్. తెలంగాణ అంతా ఒకటే చర్చ. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పదవి పోతదా ఉంటదా? ఇదే చర్చ ఇప్పుడు. అసలు తప్పు ఎక్కడ జరిగింది? కొడుకు తప్పు చేసినప్పుడు, కొడుకు తప్పుని సమర్థించినప్పుడు తప్పు జరిగింది. ఆ పిల్లవాళ్ళ తల్లిదండ్రులు పోయి ఇంటికి పోయి కంప్లైంట్ ఇచ్చినప్పుడు కొడుకును పిలిచి 2 బీకి, అరే నువ్వు తప్పు చేసినవురా భయ్ అని చెప్పి ఆ పిల్ల ఫోటోలు వీడియోలు ఏమైనా ఉంటే డిలీట్ చేపించి వాళ్ళ తల్లిదండ్రుల ముందే చేపించి అప్పుడే వార్నింగ్ ఇస్తే ఇక్కడ దాకా వచ్చేది కాదు. అది కాకుండా నువ్వేం చేసుకుంటావో చేసుకోపో, నేను కేంద్ర మంత్రిని, నా దగ్గర పైసలు ఉన్నాయి, గవర్నమెంట్ మా వాళ్ళే, ఇట్లా ఇట్లా బెదిరించి పినాయిల్ బాగుందా, మా ఓడితోనే తిరిగినామని ఎవిడెన్స్ ఏముంది, ఇట్లాంటి మాటలు మాట్లాడడం వల్ల ఇప్పుడు మొత్తం రివర్స్ అయి కూర్చుంది. పోక్సో కేసు అయింది, కఠినమైన సెక్షన్లు దాంట్లో పొందుపరచడం జరిగింది. ఇప్పుడు పోక్సో కేసు నమోదైన దగ్గర నుంచి తప్పుల మీద తప్పులు మళ్ళీ చేసిండు సంజయ్. నరేంద్ర మోడీ హైదరాబాద్కు వచ్చినప్పుడు సభలో నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ముగ్గురు ఒకటే సభ మీద ఉన్నారు, ఒకటే సభలో ఉన్నారు. ఇప్పుడు దీంట్లో నరేంద్ర మోడీ వచ్చినప్పుడు బండి సంజయ్ చేయాల్సిన ప్రసంగం ఏంది? అసలు ఆయన ఏం పని మీద వచ్చిండు హైదరాబాద్కి? శంకుస్థాపనలు, కేంద్రానికి సంబంధించిన కొన్ని పనులు వర్చువల్గా ఆయన ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు పార్టీకి సంబంధించినవి, శంకుస్థాపనకు సంబంధించినవి మాట్లాడాలి. అంతేగాని నా కొడుకు తప్పు చేయలేదన్నా, నేను మాట్లాడలేదన్నా, నేను టైం ఇవ్వలేదన్నా, కొంతమంది కుట్రలు చేస్తున్నారు నా మీద రాజకీయంగా, ఈ మాటలు అవసరం లేదు తెలంగాణ ప్రజలకి. అవసరం లేని, సంబంధం లేని విషయాలు ఇవన్నీ. హిందూ చైత్రయాత్రలో కూడా మాట్లాడారు, నా కొడుకు తప్పు ఇప్పటికీ మీరు ఒప్పుకోవట్లేదు నా కొడుకు తప్పు చేసిండు అని చెప్పి. తప్పు చేయలేదని అంటున్నారు. 9 రోజులు ఇక్కడ మనము 2 అంశాలండి ఇక్కడ. ఇప్పుడు బండి సంజయ్ దాదాపు 5 రోజులు కేసు నమోదైన తర్వాత 5 రోజులు ఎక్కడున్నాడు? 5 రోజులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సహాయంతో 5 రోజుల పాటు కాపాడింది రేవంత్ ప్రభుత్వమే. భగీరథని కాపాడింది, 5 రోజులు కాపాడారు. మళ్ళీ నేనే సరెండర్ చేసిన అని చెప్పి బండి సంజయ్ కుమార్ అంటారు. ఈడ ఎవరి ఫెయిల్యూర్ ఉంది మరి? రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ లేదా? తెలంగాణ పోలీసుల ఫెయిల్యూర్ లేదా? మీకు చేతగా లేదు, నేనే తీసుకొచ్చి సరెండర్ చేసిన అని చెప్పి బండి సంజయ్ అంటుండు. దీన్ని ఎట్లా చూడాలి మరి? అయితే ఈ ఎపిసోడ్ మొత్తం ఇప్పుడు ఈ రిపోర్ట్ అంతా ఢిల్లీకి పోయింది. మోడీ దగ్గర, అమిత్ షా దగ్గర రిపోర్ట్ పోయింది. ఇచ్చింది ఎవరు? మొన్న బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్రరావు ఉన్నాడు కదా, ఆయన మొన్న ఢిల్లీ పోయిండు ప్రెసిడెంట్. ఈయన ఢిల్లీకి పోయి అసలు బండి భగీరథ్ ఎట్లాంటి వాడు ఒక రిపోర్టు తయారు చేసి ఎన్ని కేసులు ఉన్నాయో అతని మీద, ఎట్లాంటి వాడు, గతంలో మహేంద్ర యూనివర్సిటీలో పిల్లలపై ఎట్లా దాడి చేసిండు, ఇవన్నీ ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఇవన్నీ ఒక రిపోర్ట్ తీసుకొని పోయి మోడీ దగ్గర, అమిత్ షా చేతిలో పెట్టిండు. రిపోర్ట్ ఇచ్చిండు. ఈ రిపోర్ట్ ఆధారంగా చూస్తే బండి సంజయ్ రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నాడనే రిపోర్టు కేంద్రం ముందు పెట్టిండు రామచంద్రరావు గారు. ఎందుకంటే బీజేపీ ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి ఆయనని అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో, బండి సంజయ్ ఫస్ట్ ఆయన స్టేట్మెంట్ తీసుకునే బదులు, ఎందుకంటే ఆయనకు అనుకూలంగానే చెప్పుకుంటాడు కాబట్టి ఆయన తీసుకోరు, ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రామచంద్రరావుని ఢిల్లీ పిలిపించుకున్నారు. అసలు ఏంది పంచాయతీ, ఏంది గొడవ, ఏం చేయాలి మనం అని చెప్తే రామచంద్రరావు మొత్తం నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చి పడేసిండు బండి సంజయ్ మీద. నెగిటివ్ ఏం లేదు, ఉన్నదే చెప్పిండు ఆయన తప్పే ఉంది అందులో. టోటల్గా రేవంత్ రెడ్డితో బండి సంజయ్ కొల్యూడై పనిచేస్తున్నాడు. బండి భగీరథ్ మీద ఉన్నటువంటి ఎఫ్ఐఆర్లు, గతంలో 2 ఎఫ్ఐఆర్లు ఏముండే, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత క్వాష్ చేయించుకున్నాడు. కేసుల్ని కొట్టేసే ప్రయత్నాలు జరిగినాయి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత. మొత్తం రేవంత్ రెడ్డి సంబంధించిన బిజినెస్లలో కూడా సంజయ్కి వాటాలు ఉన్నాయి, ఫ్యూచర్ సిటీలో కూడా షేర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయన కేంద్రం ముందు పెట్టడం జరిగింది, ఒక రిపోర్ట్ ఇచ్చిండు. ఇక వాళ్ళు ఇప్పుడు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అంటున్నారు కదా, మరి 100% బండి సంజయ్ మంత్రి పదవి ఊడబోతుందనే చర్చనే ఉంది. మనం మాట్లాడినాం రామచంద్రరావు వాళ్ళ సన్నిహితులతో, రామచంద్రరావు టీంతో. మనం సరే వాళ్ళ ఆన్ కెమెరా చెప్పకపోయినా 100% కేంద్ర మంత్రి పదవి పోయే అవకాశాలే ఉన్నాయి. రిపోర్ట్ పోయింది ఆల్రెడీ ఢిల్లీకి. బండి భగీరథ్ మీద ఎఫ్ఐఆర్లు కావచ్చు, రేవంత్ రెడ్డితో కలిసి పనిచేసే ఇది కావచ్చు, ఇన్ని రోజులు ఈ కేసులో జరిగినటువంటి విశేషాలు, ఇవన్నీ కూడా
కేంద్రం ముందు పెట్టరు. ఎవరు? రామచంద్ర గారు. సో ఆ రిపోర్ట్ ఆధారంగా ఇప్పుడు జరిగే ఇప్పుడు ఇమీడియట్గా ఎందుకు బర్తరఫ్ చేయట్లేదు అంటే చెప్పనా? ఎందుకంటే పార్టీ బదనాం అయిపోతుంది ఇప్పటికిప్పుడు బర్తరఫ్ చేపిస్తే. క్యాబినెట్ ఎక్స్పాన్షన్ పేరుతో 72 మంది కేంద్ర మంత్రులు ఉంటే దాంట్లో 30 మంది ఇప్పుడు మారబోతున్నారు. 30 మంది కొత్త మంత్రులు రాబోతున్నారు. ఆ 30 మంది లిస్టులో ఫస్ట్ లిస్టులో ఉన్న పేరు బండి సంజయ్ కుమార్ది. పోయే పదవి ఆ ఫస్ట్ లిస్ట్ ఆయన పేరే ఉందని చెప్పి అంటున్నారు. ఇప్పుడు కొడుకు తప్పు చేసిండు అని ఒప్పుకోవట్లేదన్న, నా కొడుకు తప్పు చేయలేదన్న అంటుండు. తప్పు చేయకపోతే కేసు ఎట్లయింది? పోక్సో కేసు ఎట్లయింది? 500 విత్ 6 అని పెట్టిరు కదా, 238 యాడ్ చేసిరు కదా, మొన్న 74, 75 పెట్టిరు కదా. సో ఇన్ని కేసులు పెట్టినప్పుడు మళ్ళీ నా కొడుకు తప్పు చేయలేదన్నా, నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వే ఎట్లా పోయి సరెండర్ చేసినావు పోలీసు వాళ్ళ దగ్గర? చిన్న క్వశ్చన్స్ వస్తుంటాయి కదా, ఎట్లా మర్చిపోయారు మరి? సో మొత్తానికి ఇప్పుడు ఈ రిపోర్ట్ ఆధారంగా బండి సంజయ్ మీద యాక్షన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఈ క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో బండి సంజయ్ మంత్రి పదవి పోబోతుంది. సరే పోతారు, తర్వాత కొత్త మంత్రులు ఎవరైతారు ఇవన్నీ పక్కన పెడితే అది వేరే సబ్జెక్ట్. మళ్ళా కొడుకు కేసులో ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని బండి సంజయ్ ఎట్లా ఈ కేసుని నీరుగార్చడానికి ప్రయత్నాలు చేసిండో ఇక్కడ జరగాల్సిన సర్వ ప్రయత్నాలన్నీ జరిగినాయి కాపాడడానికి. కాకపోతే సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఆ మైనర్ బాలికకు వచ్చినటువంటి మద్దతు మామూలు మద్దతు కాదు. అందరూ దాన్ని ఖచ్చితంగా సమర్థించరు ఎవరు కూడా. కేంద్ర మంత్రి అయితేంది, ప్రధానమంత్రి అయితేంది, ఒక మైనర్ అమ్మాయికి అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఖండిస్తారు. అది తెలంగాణలో కొంత ఎక్కువ జరుగుతుంది. సో అదే జరిగింది ఇక్కడ. 100% కేంద్ర మంత్రి పదవి ఊడబోతున్నదనే చర్చే ఉన్నది. దీంట్లో వేరే ముచ్చటే లేదు. క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరగబోతుంది. ఇప్పుడు మే లాస్ట్ వీక్ ఈ మంత్ వదిలేస్తే జూన్ ఫస్ట్ వీక్లో అట్లా ఖచ్చితంగా ఎక్స్పాన్షన్లో ఫస్ట్ లిస్ట్లో బండి సంజయ్ పేరు ఉంటుంది. ఆయన పేరు ఇదైపోతుంది, పదవి పోతుందనే చర్చ అయితే జరుగుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది. ఇప్పుడు దీంట్లో చాలా కీలకమైన అంశాలు ఏంటంటే కొడుకుపై ఎఫ్ఐఆర్లు 2 గతంలో ఎఫ్ఐఆర్లు అయినాయి కదా, అవి క్వాష్ చేయించుకున్నారు. అక్కడ కేసులు లేకుండా కొట్టేపించుకోవడం అట్లాంటి ప్రయత్నాలు జరిగినాయి. ఇప్పుడు మోడీని కూడా బదనాం చేసిండు ఇందులో. మోడీని కూడా బదనాం చేసిన ఎందుకు? మోడీ సభ వల్ల మేము పోలీసులు యాక్టివ్గా పనిచేయలేకపోయారు, పోక్సో కేసులో నిందితుడిని పట్టుకోలేకపోయినామని చెప్పి డీజీపీ చెప్పిండు రేవంత్ రెడ్డి. అంటే ఇందులో మోడీని కూడా బదనాం చేసి మోడీని కూడా గుంజిరు కదా. సో ఇవన్నీ జరిగిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన మంత్రి పదవి ఊడే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. చూద్దాం మనం. క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో సంజయ్ పదవి అయితే 100% పోతుంది. మరి కిషన్ రెడ్డి వీళ్ళు ఉన్నారు కదా, ఈటల ఆశిస్తున్నాడు, ఇప్పుడు మళ్ళా అరవింద్ ఆశిస్తున్నాడు, వీళ్ళంతా ఆశిస్తున్నారు. కాబట్టి సంజయ్ని బీకేసి వీళ్ళకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. చూద్దాం ఏం జరగబోతుంది.